హాయ్, వెల్కమ్ టు ఎంఆర్ గుప్తా ప్రాపర్టీస్. ప్రజెంట్ ఇప్పుడు మీ ముందుకు ఒక మంచి బ్రాండ్ న్యూ G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగిందండి. అది కూడా మంచి ప్రైమ్ లొకాలిటీ ఉంటుంది, మనకి రోడ్డుకి దగ్గరలో ఉంటుందండి. మనకి చుట్టూ హౌసెస్ కూడా ఉన్నాయండి, సరౌండింగ్ అంతా కూడా. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి G+1 కన్స్ట్రక్షన్ చేస్తారండి. గ్రౌండ్ ఫ్లోర్ 2 కార్ పార్కింగ్స్ ఇచ్చారు, అలాగే 2 BHK ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఇచ్చారు. మనకి 100% క్లియర్ టైటిల్, 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రాపర్టీకి మనకి 80% లోన్, బ్యాంక్ లోన్ వస్తుందండి. ఇప్పుడు మనం చూసినట్టుగా గ్రౌండ్ ఫ్లోర్ అండి, మొత్తం అంతా కార్ పార్కింగ్ అండి. 2 కార్ పార్కింగ్స్ ఇచ్చారు, అలాగే మనకి చుట్టూ కూడా గల్లీ వదిలిపెట్టారండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో హౌస్ విషయానికి వచ్చేసి టోటలీ వైట్ పెయింట్ వేసారచ్చండి. మనకి నచ్చినట్టయితే మనం నచ్చిన కలర్ వేసి ఇచ్చేస్తారు. సో ఇప్పుడు చూస్తుంటే హాల్ అండి, హాల్ లెంత్గా కాకుండా విడ్త్లో ఇచ్చారండి. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా వాష్ బేసిన్ ఆప్షన్ ఉందండి. మనకి పూజా గది ఇచ్చారు సింపుల్గా. రెంట్ పోర్షన్ అండి, మన గ్రౌండ్ ఫ్లోర్ చూస్తుంది ఇదంతా కూడా. కిచెన్ రూమ్ ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు, అలాగే లోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి ఒకటి కామన్ బెడ్రూమ్ కూడా ఉందండి, అలాగే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదంతా కూడా. హౌస్కి ఎలివేషన్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి. మనకి క్వాలిటీ గల కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా ఓవరాల్ వ్యూ అండి. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, అలాగే హాల్ ఇదంతా కూడా. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా ఒకటి మన కామన్ బాత్రూమ్ ఇచ్చారు, అలాగే బైక్స్ పెట్టుకునే అవకాశం కూడా ఉందండి 2 కార్ పార్కింగ్స్తో సహా. ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో పైన ఎంట్రన్స్ చాలా బాగుందండి, బాల్కనీ చాలా స్పేషియస్గా ఇచ్చారు. హాల్ కూడా మనకి స్పేషియస్గా ఉంది, లెంతీగా ఇచ్చారు. మనకి ఒక డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ ఏరియా, అలాగే 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. చూస్తుంటే కూడా డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా. వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంటుందండి, కంఫర్ట్గా 4 మెంబర్స్ కూర్చోవచ్చు పూజా రూమ్లో. ఇప్పుడు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకి షెల్ఫ్స్ కూడా చాలా ఉన్నాయండి, యూటిలిటీ ఐటమ్స్ పెట్టుకుని మంచి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఒక కామన్ వాష్ ఏరియా కూడా ఇచ్చారండి, వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. ఇప్పుడు చూస్తుంది కూడా డైనింగ్ ఏరియా. సో ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. టోటలీ 3 BHK ఇచ్చారు. 3 బెడ్రూమ్స్లో 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు చూస్తుంది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో దిస్ ఇస్ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో హౌస్ విషయానికి వచ్చేసి టోటలీ 95% కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. ఓన్లీ ట్యాప్ ఫిట్టింగ్ ఒకటి, పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉందండి. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇప్పుడు మన వివరాలకు వెళ్దామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 36x50 డైమెన్షన్లో ఉంటుందండి. ఇప్పుడు మనం చూసిన ఓవరాల్ వ్యూ అండి ఇదంతా కూడా. 3 బెడ్రూమ్స్, అలాగే డైనింగ్ ఏరియా ఇచ్చారు, మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగిందండి. 36x50 డైమెన్షన్లో కన్స్ట్రక్షన్ చేస్తారు. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 విత్ పర్మిషన్, లిఫ్ట్ ఆప్షన్, కార్ పార్కింగ్ కూడా ఉంది. ప్రైస్ విషయానికి వచ్చేసి 2 CR 5 lakhs చెప్తున్నారు. మనకి ఇల్లు నచ్చినట్టు ఇంకా తగ్గిస్తారు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.